హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్గా మనం ఇన్వెస్ట్ చేయాలి, మనం దగ్గర ఉన్న మనీని మల్టిప్లై చేసుకోవాలి ఇంటూ సమ్ 10x అలాగా. దానికి టైం డ్యూరేషన్ అంటూ నేనేం చెప్పట్లేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్కి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరు ఏది సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఇది అందరికీ మైండ్లో ఉన్నది. ఎందుకు ఉందంటే ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉందండి. అంటే ధరల పెరుగుదల. ఓకే. మన ఇండియాలో ధరల పెరుగుదల ప్రస్తుతానికి 7% ఉంది. సో గత 20 ఏళ్ళుగా చూసినా కూడా అదే 8% అబోవ్ ఉంది. అంటే ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఏమైనా ఉన్నాయంటే అవి రెండే ఇన్వెస్ట్మెంట్స్. ఒకటి రియల్ ఎస్టేట్, రెండోది మ్యూచువల్ ఫండ్. వీటికి మించి 8% లాంగ్ టర్మ్లో ఇచ్చింది ఏదైనా ఉన్నాయంటే మేబీ గోల్డ్ ఉండొచ్చు. అది కూడా 8% రిటర్న్ ఇచ్చింది. అంటే ఓన్లీ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు రిటర్న్ ఇచ్చింది. దానికి మించి 12% దాటి రిటర్న్ ఇచ్చిన ఫండ్స్, రిటర్న్ ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒకటి రియల్ ఎస్టేట్, రెండు మ్యూచువల్ ఫండ్. ఇది కూడా గత 30 ఏళ్లలో మనకు రిటర్న్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్ దాదాపు 14% రిటర్న్ ఇచ్చింది. ఓకే. మ్యూచువల్ ఫండ్ 14% రిటర్న్ ఇస్తే రియల్ ఎస్టేట్ కూడా అప్రాక్సిమేట్లీ 13% రిటర్న్ ఇచ్చింది. సో మనకున్న మార్గాలు రెండు. నేనైతే ఎవరికైనా ఒకటే చెప్తాను, రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలి, డైవర్సిఫై చేయాలి. ఇది మంచిది, ఇది చెడుదని చెప్పే కన్నా రెండిట్లో ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే మన వెసులుబాటు ఎలా ఉంది? వెసులుబాటు అంటే ఇప్పుడు మన దగ్గర సపోజ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇమీడియట్గా ఒక పెద్ద అమౌంట్ కావాలి. ఒక 10 lakhs కావాలి, 20 lakhs కావాలి, 50 lakhs కావాలి, 1 crore కావాలి. ఇది ఒకేసారి మనం చేయలేం. అవును. దీన్ని కూడా మనం ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారా మంత్లీ కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళి ఒక 20 lakhs అయినప్పుడు, ఒక 10 lakhs అయినప్పుడు ఆ అమౌంట్ తీసి కావాలంటే ఒక మీకు నచ్చిన ల్యాండ్ కొనుక్కోవచ్చు. అంతేగాని ముందే ల్యాండ్ కోసం అప్పులు చేయడం, ఇట్లా చేసి దానికి ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టడం, దాని వెనకబడడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి అందులో వచ్చిన పెద్ద అమౌంట్ తోటి మీకు కావాల్సిన ఇల్లు లేకపోతే ల్యాండ్ కొనుక్కోండి. రెండిటికి తగ్గ మ్యూచువల్ ఫండ్కి లేదా రియల్ ఎస్టేట్కి రెండిటికి దాని తగ్గ పాజిటివ్స్ ఉన్నాయి, దానికి తగ్గ నెగిటివ్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా మంచి గ్రో అయింది మనకి. అంటే అందరికీ గ్రో కాకపోవచ్చు, మనకు అంటే 10 places ఉన్నాయనుకుంటే ఒక ప్లేస్ పెరిగిద్ది. సో రైట్ చూసింగ్ ఇది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తుంటారు, ఒకే చోట పెడతారు. ఒకే చోట పెట్టద్దు. 4 వైపులు ఉందనుకోండి, 4 వైపులు కొద్దిగా పెట్టండి. 20 లక్షలు ఉందంటే 5 లక్షలు పెట్టండి, లేకపోతే 10 లక్షలు 2 వైపులు పెడితే ఒక వైపు పెరగపోయినా ఒక వైపు పెరుగుతుంది. ఇదే మ్యూచువల్ ఫండ్లో కూడా మేము ఇదే టెక్నిక్ వాడతాం. అంతా అమౌంట్ తీసుకుని ఒకే ఫండ్లో పెట్టాం, ఒక 4 ఫండ్స్లో పెడతాం. అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క టైంలో పెరుగుతుంది. లార్జ్ క్యాప్ ఒక టైం, మిడ్ క్యాప్ ఒక టైం, స్మాల్ క్యాప్ ఒక టైం, మల్టీ క్యాప్ ఒక్కొక్క టైంలో ఒక్కటి పెరుగుతుంది. ఆ విధంగా యావరేజ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి రెండు తగ్గట్టు పాజిటివ్స్ ఉన్నాయి, రెండు దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. అమ్మాలన్నప్పుడు బయర్ ఉండరు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ సిచ్యువేషన్ చూస్తే అమ్మాలనుకునే వాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళే లేరు. కొందామనుకుంటే వాళ్ళకి హైడ్రా ఉందా, ఏదైనా బఫర్ జోన్లో ఉందా, ఎస్టీఎల్లో ఉందా, వాళ్ళకి ఎవరికి తెలియట్లే. సో అందుకని కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అమ్మే వాళ్ళకి 50% కూడా రాదు. నా కాడ 1 కోటి రూపాయలు ఫ్లాట్ ఉంది, నేను 1 కోటికి అమ్ముతానంటే ఎవరు కొనరు. 50 లక్షలకు అమ్ముతానంటే కొనవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఇవాళ 1 కోటి రూపాయలు ఉందంటే ఇవాళే మనము ఒక బటన్ ద్వారా, ఒక ఓటీపీ ద్వారా నొక్కేస్తే మనకు డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండే మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్లో అది మంచి అవకాశం ఉంది. జనరల్గా సార్, అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇండియా హోల్గా చూసుకుంటే నార్త్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ మీద కొంచెం ఎక్కువ అవగాహన ఉందన్నమాట. బట్ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి చాలా తక్కువ. అందులో తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఇప్పుడు నాకు శాలరీ ఒక 30,000 వస్తుంది, నాకు ఇన్వెస్ట్మెంట్స్కి నాకు సంబంధం లేదు అన్నట్టు బిహేవియర్ ఉంటాయంట అన్నమాట. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అందులోనూ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత తక్కువ శాలరీ వచ్చే వాళ్ళని ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయం ఇంకా చాలామంది తెలియదు. దీని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్లీ అండి. అందుకే ఫైనాన్షియల్ ఇది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి మనం చాలా సదస్సుల ద్వారా వెళ్ళి దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే దీన్ని మించిన ఇన్వెస్ట్మెంట్ లేరు. అండ్ ముఖ్యంగా సార్, జనరల్గా ఎస్ఐపి అనేది ఎంత మినిమం అమౌంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు అంటారు? నెలకు 500 రూపాయల నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 500 రూపాయలు అంటే చిన్న, ఎవరైనా సరే క్యాపబిలిటీ ఉంటుంది 500 రూపాయలకి. అండ్ నెల 500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడంతో దాన్ని ఒక 30 ఏళ్ళ పాటు పెట్టుకుంటే వాళ్ళు ఎంత జనరేట్ చేసే స్కోప్ ఉంటుంది అంటారు? అంటే ఒక 500తోనే మనం సంపాదించలేము అంతా.
సో దీన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఒకనొక టైంలో నేను కూడా ఒక 10 ఏళ్ల క్రితం 500 రూపాయలు ఎస్ఐపితో స్టార్ట్ చేశాను. దాన్ని పెంచుకుంటా, మన వేతనం పెరిగినప్పుడల్లా పెంచుకుంటా వెళ్తే మన గోల్స్ అన్ని అచీవ్ అవ్వచ్చు, కొన్ని క్రోర్స్ అచీవ్ కావచ్చు. క్రోర్స్లో కూడా అవైలబిలిటీ, ఆ స్కోప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 30 ఏళ్ళు ఉంటే ఈజీగా ఒక పెద్ద అండ్ మోర్ దెన్ రియల్ ఎస్టేట్లోను అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్, ప్రోస్ అండ్ కాన్స్ రెండు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా ఫైనాన్షియల్ వెబినార్తో మరి మనం అందరికీ సార్ రాబోతున్నారు. దీనికి సంబంధించిన మీకు డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.